హలో ఆల్, వెల్కమ్ టు మోనికా ధనంజయ్. సో మనము బీరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. బీరకాయ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. అండ్ మిర్చి అండ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. అంతే, ఇంకా మనం కట్ చేయాల్సినవి ఏం లేవు. సో ఫస్ట్ ఒక కంచుడు పెట్టుకొని అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అండ్ పసుపు అండ్ కొత్తిమీర పొడి వేసుకోవచ్చు. లైట్గా మెంతి పొడి వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ మిర్చి వేసేసుకోండి. ఈ ఆనియన్ అనేది తరగడం ఒక్కొక్కరి స్టైల్ ఒకలాగా ఉంటుందండి. చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా తరగచ్చు. సో నేనైతే మామూలుగా తరిగాను అనమాట, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా. సో ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ బీరకాయలు తీసుకున్నాను, సో అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఉప్పు, దానికి సరిపడా. అండ్ పప్పు కూడా వేస్తాం కాబట్టి కొంచెం పడుతుంది ఉప్పు బాగానే. అండ్ ఇప్పుడు నార్మల్గా సాల్ట్ అసలు ఉప్పు ఉండట్లేదు ఎక్కువ, సో అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాము. అండ్ శనగపప్పు అనేది ముందు నానబెట్టుకోవాలండి వాటర్లో, అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందైనా నానబెడితే మంచిగా త్వరగా ఉడుకుతుంది అనమాట. అండ్ పప్పులు ఏవైనా సరే వాటర్లో నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి వాడుకోవాలి. అట్లా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట బాడీకి అలా తింటే. సో అందుకని నానబెట్టుకొని ఆ వాటర్ అంతా తీసేసి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ మిర్చి, అందులో ఆ పప్పు వేసేయండి. వేసి ఒకసారి అంతా కలిపేస్తే కొంచెం అవన్నీ పట్టేస్తుంది అనమాట పప్పుకి. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి కలిపేయడమే. సో మనం పెద్ద గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు పప్పుకి బీరకాయలకి, ఎందుకంటే పప్పు ఆల్రెడీ నానబెట్టేసాము, బీరకాయలు లేతగానే ఉంటాయి కాబట్టి త్వరగా ఉడుకుతాయి రెండు. సో కొంచెం లైట్గా పప్పు ఫ్రై అవ్వగానే బీరకాయలు వేసేసి మూత పెట్టేయాలి. సో ఇలా మధ్య మధ్యలో వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట బీరకాయల నుంచి. సో మూత తీస్తూ కలుపుతూ అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి. సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేయాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మధ్యలో మీరు ఎప్పుడైనా సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది చాలా టేస్టీ ఉంటుంది, మీరు ట్రై చేసి చెప్పండి. ఓకే, బాయ్.